బిగ్ బాస్ ఫేమ్ సినీ నటి ఆశురెడ్డి కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ధర్మేంద్ర ఇచ్చినటువంటి ఫిర్యాదులో పలు అంశాలు ప్రస్తావించారు. అమెరికాలో ధర్మేంద్ర ఆశురెడ్డికి మధ్య పరిచయం ఏర్పడింది. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన ఆశురెడ్డి ధర్మేంద్ర అమెరికాలోనే 2018లో ప్రేమించుకున్నారు. ఇద్దరు కలిసి జీవించాలనుకున్న విషయాన్ని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వీళ్ల ప్రేమ వివాహానికి ఇరువురి తల్లిదండ్రులు కూడా ఒప్పుకున్నారు. అప్పటికే తనకు వివాహం జరిగి విడాకులు కూడా తీసుకున్న విషయాన్ని ఆశురెడ్డికి తెలిపాడు ధర్మేంద్ర. ఆర్థిక ఇబ్బందులతో తదుపరి చదువును ఆపేస్తానని తెలిపింది ఆశురెడ్డి. అమెరికాలో చదువు ఆపేసి హైదరాబాద్ వచ్చి యాక్టింగ్ చేసుకుంటానని చెప్పింది. అయితే ఆశురెడ్డిని పెళ్లి చేసుకోబోతూ ఉండడంతో పెద్ద ఎత్తున ఆర్థిక సాయం చేశాడు ధర్మేంద్ర. ఆశురెడ్డి వ్యక్తిగత అవసరాలతో పాటు ప్రతి నెలా కూడా పెద్ద ఎత్తున డబ్బులు పంపించేవాడు. ధర్మేంద్రతో ప్లాట్లు, కార్లు, బంగారు ఆభరణాలు కొనిపించింది ఆశురెడ్డి. తన పేరు మీదనే అన్ని ఆస్తులను రాయించుకుంది. 2 సంవత్సరాల్లో కోట్ల రూపాయల డబ్బును బదిలీ చేయించుకుంది ఆశురెడ్డి. 2020లో ఆశురెడ్డి ధర్మేంద్రకు వివాహం చేయడానికి ఇరు కుటుంబాలు నిశ్చయించాయి. వివాహం నిశ్చయమైన కొద్ది రోజులకు ధర్మేంద్రతో బ్రేకప్ చెప్పింది ఆశురెడ్డి. ఎలాంటి కారణాలు లేకుండానే ధర్మేంద్రతో వివాహానికి నో చెప్పింది.